హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒక సూపర్ మోడల్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఇది వచ్చేసి బోట్ నెక్ వస్తుంది. బ్లౌజ్ మొత్తం బోట్ నెక్కి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో లాగా వచ్చి నెక్కి అలానే హ్యాండ్స్కి కూడా అలానే వస్తుంది. దీనికి వచ్చేసి మనకి మొత్తం ఆప్షనల్ కావాలి అంటే బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి సైడ్ ఓపెన్ పెట్టేస్తాను. ఇప్పుడు మన ఈ బ్లౌజ్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ బోట్ నెక్ డిజైన్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనకి ఈ బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేయడానికి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్ల క్లాత్ సరిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ప్యాచ్ అది ఎక్స్ట్రా వస్తే వేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి లైనింగ్ మాత్రం మీటర్ తీసుకున్నాను. షార్ట్ హ్యాండ్సే కాబట్టి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. దీనికి డిజైన్ వేయడం కోసం అంటే ఓన్లీ పైపింగ్ మాత్రమే వేస్తున్నాను. పైపింగ్ కోసం ఇప్పుడు నేనైతే కనుక మొత్తం పెద్ద పీస్లో నుంచి తీస్తున్నాను. దాదాపుగా 1/4 మీటర్ క్లాత్ తీసుకుంటే చక్కగా పైపింగ్ వేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్లు అన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ పీస్ పై వైపున మనం బ్లౌజ్ని కట్ చేసుకుందాం. బోట్ నెక్లో ఇప్పుడు మనకి ఫ్రంట్ ఓపెన్ లేదు, బ్యాక్ ఓపెన్ లేదు కదా, సైడ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి ఒకేసారి చెప్పేస్తున్నాను. ఒకసారి మీరు బ్లౌజులో కొలుచుకొని ఖర్చుతో కూడా కలిపి పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ పొడవు ఖర్చుతో కూడా కలిపేసి 15 ఇంచులు అంటే 14.5 ప్లస్ 3/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకుంటే 15 ఇంచులు. 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి మధ్యలో ఎక్కడ క్రాస్గా రాకుండా ఉండాలి, కటింగ్ నీట్గా రావాలి అంటే మిడిల్లో కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 డాట్స్ని కలిపేసుకున్నామంటే ఇక మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం 12 ఇంచులు కలుపుకుంటే 46 ఇంచులు. 46 ఇంచుల్లో 4వ భాగం మనకి 11.5 ఇంచు వస్తుంది. 11.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇదే మార్కింగ్ ఈ పై వైపును కూడా పెట్టుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్స్ని స్కేల్తో కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బోట్ నెక్ కదా కొడుతుంది కాబట్టి ఫుల్ షోల్డర్ కొలతని తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. ఇది వచ్చేసి మీ షోల్డర్ కొలత ఎంత ఉన్నది దాని ప్రకారంగా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ బ్లౌజ్కి వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులో సగం అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచులు. 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనిలో మనకి నెక్ లెంత్ ఎంత కావాలి, షోల్డర్ లెంత్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. ఎంత కావాలి అంటే అంత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2.5 ఇంచులు షోల్డర్ లెంత్ కోసం పెడుతున్నాను. మిగిలింది మనకి నెక్ లెంత్కి వచ్చేస్తుంది. ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి ఎంత అయితే పెట్టుకున్నామో అదే కొలతని ఆమ్ డౌన్ కోసం పెట్టుకోవాలి. ఈ పై వైపు నుంచి 7 ఇంచులు ఆమ్ డౌన్ కోసం పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి ఈ బ్యాక్ నెక్ అలానే ఫ్రంట్ నెక్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత సపరేట్గా బకరం పీస్ మీద కట్ చేద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని మరలా వేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఏమీ ఓపెన్ పెట్టట్లేదు కదా, కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా ఫోల్డింగ్ ఉండే వైపునే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి లైనింగ్ పీస్ కానీ పేపర్ పెట్టి మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ అస్సలు జరగకుండా ఫస్ట్ ఇలా జస్ట్ డాట్స్ పెట్టేసుకొని ఈ పీస్ని తీసిన తర్వాత మొత్తం ఫుల్ మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి ఎలా అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అలానే ఈ మార్కింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్కువలు తక్కువలు రాకుండా వస్తుంది.
ఇలా ఇంతవరకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఇక్కడ నుండి ఇలా ఉంది కదా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర అంటే ఇక్కడ ఈ పై వైపున ఈ చివరి వైపు నుండి దాదాపుగా 1.5 ఇంచ్ అలా పైకి ఇక్కడ నుండి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. అప్పుడే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి మనకి ఎక్కడ ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకి ప్రిన్సెస్ కట్ కావాలి అనుకుంటే ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు, లేదు నార్మల్ కటింగ్ కావాలి అనుకుంటే నార్మల్ కటింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రిన్స్ కట్ పెడుతున్నాను. ప్రిన్స్ కట్ పెట్టడం కోసం ఈ పై వైపు నుండి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ వైపు నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ని బేస్ చేసుకొని ఇక్కడి నుండి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసే సైజు చిన్న సైజ్ అయితే 1.5, పెద్ద సైజ్ అయితే 1.5 మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుండి ఒకవైపుకి 1.5 ఇంచ్, రెండో వైపుకి 1.5 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా రెండో వైపును కూడా ఇక్కడ నుంచి ఇలా ఈ డాట్స్ని కలుపుకున్న తర్వాత ఇక్కడి నుండి ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే మార్కింగ్ చేసిన ఈ పీసు అలానే మధ్యలో మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కట్ చేసి జాయిన్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ తగ్గుతుంది కదా, ఇది వచ్చేసి మనకి ఎలాగో సైడ్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్ ఖర్చులో ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది. లేదు ఖర్చు కూడా ఎగ్జాక్ట్గా కావాలి అనుకుంటే కనుక ఈ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసామంటే మనకి ఖర్చు కూడా ఎక్స్ట్రా కరెక్ట్గా 2 ఇంచులు వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి. అలానే ఈ బ్యాక్ పార్ట్ పీస్లో కూడా నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన ఈ పీస్లో హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని మరలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కొలతల్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్లో కూడా ట్రయాంగిల్ షేప్లో డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ని వేసుకోవడం కోసం ఈ చివరి నుండి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేస్తున్నాను. అంటే ఇది వచ్చేసి మనకి చివరన ఎగ్జాక్ట్గా హ్యాండ్ పొడవు పెట్టి ఈ డిజైన్ వేసాము అంటే హ్యాండ్ పొడవు బాగా పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ డిజైన్కి మాత్రం ఇలా ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని వదిలేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనం హ్యాండ్ పొడవుని పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచులు. 6 ఇంచులు ప్లస్ పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 6.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా 6.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గర వరకు హ్యాండ్ కర్వ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లూజు చివరి లూజు 13 ఇంచులు. 13 ఇంచులు అంటే దానిలో డబుల్ ఫోల్డింగ్ మీద సగం 6.5 ఇంచులు. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే మార్కింగ్ పెట్టామో ఈ మార్కింగ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. 6.5 ప్లస్ 1 అంటే 7.5 ఇంచులు. 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక 2 ఇంచులు. ఇక్కడ మనకి చిన్న పీస్ తగ్గుతుంది కదా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత తగ్గిన ఈ పీస్ని మనం స్టిచ్చింగ్లో జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పై వైపున హ్యాండ్ పొడవు ఉంది కదా, ఇక్కడి నుండి హ్యాండ్ డౌన్ వరకు కర్వ్ తీసేసుకోవాలి. ఈ కర్వ్ తీసే విధానంలో
మనకి మరీ పైకి తీయకూడదు, అలాగని బాగా డౌన్ చేసేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇది బాగా ఇంపార్టెంట్. ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ తీసి ఈ 1 ఇంచ్ దగ్గర నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకొని ఈ కర్వ్ కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడి వరకు డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ను పెట్టుకోవాలి. టక్స్ను పెట్టుకొని ఇప్పుడు ఈ 2 హ్యాండ్ పీస్లు ఇలా విడిగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మధ్యలో టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గర నుంచి ఈ లోతు తీసేటప్పుడు ఎటువైపునైనా సరే మనం లోతు తీసుకోవచ్చు. ఇటువైపున తీసుకున్నా పర్వాలేదు, ఇటువైపున తీసుకున్నా పర్వాలేదు. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసి ఈ చివరి నుండి ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ అంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ 3/4 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఈ లోతు తీసిన వైపున గుర్తుగా ఉండడం కోసం ఒక చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక ప్రాసెస్ ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ ఎటువైపు పెట్టాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఇటువైపున అలానే రెండో వైపున ఇలా ఇంటూ పెట్టేసుకున్నాము అంటే ఈ ఇంటూ పెట్టేసిన వైపున రాంగ్ సైడ్, మిగిలిన వైపున ఈ ఇంటూ లేని వైపున మనకి రైట్ సైడ్ వస్తుంది. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇంతవరకు ఈ పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పీసుల్ని వేసేసుకొని బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పీసుల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసుల్ని బ్లౌజ్ పీస్ పై వైపున వేసుకొని సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కనుక దీనిని 2 వైపులా మనకి ఓపెన్ రాకుండా రావాలి కదా, కాబట్టి ఈ ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసేసి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకే ఫోల్డ్ చేసేసి ఈ మిగిలిన పీసు మనకి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పెట్టుకున్న ఈ పీసుని ఇదే సైజులో కట్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్లో ఈ లైనింగ్ పీస్ని వేసేసి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీసుల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్కి, నెక్కి ట్రయాంగిల్ షేప్లో డిజైన్ వేద్దాం అనుకున్నాం కదా, ఆ డిజైన్కి వచ్చేది మనకి ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ ఏమీ జాయిన్ చేయకుండా వస్తుంది. అలా రావాలి అంటే మనకి ఒక బకరం పీస్ని తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి కట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అలా ఉండేలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం ఈ చివరన ట్రయాంగిల్స్ పెట్టుకోవాలి. ఈ ట్రయాంగిల్స్ పెట్టుకోవడానికి మనకి అన్నీ ఒకటే షేప్ వస్తే బాగుంటుంది. అంటే హ్యాండ్స్కి చివరన అన్ని ట్రయాంగిల్స్ ఒకటే షేప్ వస్తే బాగుంటుంది కాబట్టి ఒక చిన్న పీస్ని కట్ చేశాను. ఇలా ఇది వచ్చేసి మనకి కొంచెం వెడల్పు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఫస్ట్ కరెక్ట్ సైజులో ఇలా ఒక పీస్ని కట్ చేసుకున్నామంటే ఇక మనకి అన్ని షేప్స్ ఇది ఒకటే సైజులో వస్తుంది. అందుకోసం ఇలా ఒక పీస్ని కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఎంతవరకు ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పెట్టేసి ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి మనము గీస్ ముక్క పెట్టాము అంటే బాగా వెడల్పుగా వచ్చేస్తుంది, షేప్ మనకి అంత పర్ఫెక్ట్ అనిపించదు. అందుకని చెప్పి నేను ఇలా మార్కర్తో మార్కింగ్ చేసేస్తున్నాను. 1 ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే ఇక మనకి మొత్తం ఈ అన్ని షేప్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది కదా, మనకి నీట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనకి ఇది ఒక హ్యాండ్కి వస్తుంది. ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ మీద వేసాం కాబట్టి ఈ 2 పీసులు 2 హ్యాండ్స్కి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఫస్ట్ డిజైన్ కోసం తీద్దాము. బ్యాక్ పార్ట్లో డిజైన్ కోసం ఇలా బక్రం పీస్ని తీసుకొని ఇక్కడ నెక్ లెంత్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుంచి మనకి నెక్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటే అంతా మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో 5 ఇంచులు పెడుతున్నాను. 5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా, ఇది మనకి ఎలాగో ట్రయాంగిల్ షేప్ వస్తుంది కాబట్టి నెక్ మరీ డీప్గా ఏమీ అనిపించదు, బాగా దగ్గరకే వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ కొంచెం రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ని తీసేసుకోవాలి. ఈ పీస్ని తీసేసుకొని మనం ముందుగానే షేప్ కోసం ఒక పీస్ని కట్ చేసి పెట్టాం కదా, చిన్న బకరం పీస్ని, ఆ బకరం పీస్ని వేసేసి ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్స్ని పెట్టేసి చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే మార్కింగ్కి పెట్టాము అంటే కొంచెం నెక్ దగ్గరకు వస్తుందేమో అనిపించినట్లయితే కనుక ఈ ట్రయాంగిల్ని ఇలా మిడిల్లోకి పెట్టుకుంటే, అంటే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు చుట్టూ మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటే మనకి నెక్ డీప్ అవ్వదు, అలాగని బాగా దగ్గరికి రాకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మాత్రమే లోపలికి మార్కింగ్ చేసేసాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఈ ట్రయాంగిల్స్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్స్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో కట్ చేసాం కదా నెక్ని, బ్యాక్ పార్ట్ నెక్కి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఎలా అయితే కట్ చేసామో ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్కి ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ డౌన్ వచ్చేసి మనం సేమ్ ఇదే పెట్టుకోవాలి అనుకుంటే ఇదే పీస్ని వేసేసి కట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ నెక్ని ఈ పీస్కి ఎలా అయితే మార్కింగ్ చేసామో సేమ్ అలానే మార్కింగ్ చేసి సపరేట్గా పెట్టేసుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడు నేనైతే కనుక ఈ నెక్ కొంచెం డౌన్ పెట్టి మార్కింగ్ చేస్తాను. ఇలా ఈ బ్యాక్ పార్ట్ పీస్కి ఎలా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్కి కట్ చేశాను. ఇలా బ్యాక్ నెక్ ఒకటి, ఫ్రంట్ నెక్కి, అలానే హ్యాండ్స్కి ఇంతవరకు కనుక కట్ చేసుకున్నాము అంటే మొత్తం ఈ డిజైన్ కోసం మనకి కట్ చేయడం పూర్తవుతుంది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇక స్టిచ్చింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం ఈ కార్నర్స్ దగ్గర అంతా మొత్తం స్టిచ్చింగ్ తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే మనకి బ్లౌజ్ని కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే మనకి మొత్తం ఈ బ్లౌజ్ని కటింగ్ చేయడం పూర్తయింది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈ కటింగ్ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.